నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో పుర ప్రజలు భాగస్వాములు కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. స్థానిక కొత్తపేటలోని శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండుగ నిర్వహించారు. అలాగే ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తుల సమక్షంలో వైభవంగా కొనసాగింది. ఆధ్యాత్మిక చింతనే లక్ష్యంగా ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికత వైపు తీసుకువెళ్లాలని తలంపుతో తెనాలి వేదికగా చేసుకుని శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ ఫౌండర్ ఆర్వి కిరణ్ కుమార్ తెలిపారు. నాదస్వర కచేరీతో ప్రారంభమైన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో నృత్య గురువు వెంకటలక్ష్మి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ బృందం అన్నమాచార్య కీర్తనల ఆలాపన కార్యక్రమం అందరినీ అలరింపజేశాయి. అనంతరం వైఖానస ఆగమ పండితులు ఎన్జీఎల్ రఘురం, వేదాంతం నాగమారుతిల ఆధ్వర్యంలో రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో కళ్యాణోత్సవ క్రతువు ఆగమోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ వికాస శ్రీనివాస ట్రస్ట్ బ్యానర్ ను, లోగోను ప్రముఖ వ్యాపారవేత్తలు మన్నెహరి, చుప్పల వరదరాజులు, చెలంబాబుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వరదరాజులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం తెనాలిలో నిర్వహించడం సంతోషకరమన్నారు. శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ తొలి కార్యక్రమం శ్రీవారి కళ్యాణం జరగడం ఆనందదాయకమన్నారు. ట్రస్ట్ చేపట్టనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములై ట్రస్ట్ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ట్రస్ట్ ఫౌండర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ధ్యేయంగా ఏర్పాటు చేయబడిన శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి పట్టణంలో నూతనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లుగా చెప్పారు. పవిత్ర కార్తీక మాసంలో ట్రస్ట్ ను ఆరంభించుకోవడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. ఇక ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ వంతు సహకరించవలసిందిగా కోరారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ లీగల్ అడ్వైజర్స్ బిఎంఎస్ దుర్గా ప్రసాద్, అంజనీ కుమారి, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, జందెం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, మడపల్లి చంద్రశేఖర్, కట్టమూరి రమణ కుమార్, రొంపిచెర్ల సురేష్, జొన్నలగడ్డ శ్రీరామ్, గాజుల రాజేంద్ర ప్రసాద్, కర్పూరపు రఘునాథ గుప్తా, మాజేటి వెంకటేష్, కాలేపల్లి రాజశేఖర్, గోలి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాద్, వేదాంతం జగన్నాథమూర్తి, డాక్టర్ నారాయణం, వేణుగోపాల్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పవిత్ర కార్తీక మాసంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కళ్యాణం అత్యంత రంగరంగ వైభవంగా ఈ రోజున శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున ట్రస్ట్ ఆరంభ సందర్భంగా ఈ రోజున మరి మన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలిలో మరి ఇంత ఆనందదాయకంగా మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లోకా సమస్త సుఖినో భవంతు. ఎందుకంటే ఇటువంటి సామూహిక కార్యక్రమాలు చేసేది ప్రజలందరూ సుఖంగా ఉండాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో చేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయని, అలానే మరి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని కూడా కోరుతున్నాం. పవిత్ర కార్తీక మాసంలో శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ ఆవిర్భావం చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా ఈ యొక్క ట్రస్టుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ అనేది ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా తొలి కార్యక్రమంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైఖాన సాగమత్వంగా, ఎంతో వైభవంగా రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా నిర్వహించుకోవడం సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పని సంకల్పించడం జరుగుతుంది. పట్టణ అభివృద్ధిలో సుందరీకరణలో పుర ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ 16వ వార్డులో పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శానిటేషన్ పనులపై పట్టణంలో స్పెషల్ డ్రైవ్ జరుగుతుందన్నారు. పట్టణ పరిశుభ్రతకు పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె హెలన్, నిర్మల, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నా 16వ వార్డు రావటం జరిగింది శానిటేషన్ మీద. ఈ శానిటేషన్ మీద వచ్చి ఒక డ్రైనేజ్ సంస్థను కల్వర్ట్ దగ్గర ఈ
కవర్లు కానీ బాటిల్స్ ఇలాంటి వ్యర్థాలన్నీ అడ్డంగా ఉంటానా అక్కడ కలవట్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. అవన్నీ తీపిచ్చి ఇప్పుడు మా వర్కర్స్ చేత అవన్నీ తీపిస్తడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది డ్రైన్స్లో కానివ్వండి, రోడ్స్ మీద కానీ ఎలాంటి వ్యర్థాలు వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్కి అందించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ చెప్పేదంటే మీరు ఇల్లు ఎట్లా జాగ్రత్త పరుస్తున్నారో మన కాలువలు కానీ రోడ్స్ కానీ అలా జాగ్రత్త పరుస్తేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాలి. మేము శానిటేషన్ మీద బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, ఫాగింగ్ కానివ్వండి ఇలాంటివి ఎన్నో చేపిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. అలానే మీకు చెప్పేది ఏంటంటే ఖాళీ ఉన్న ప్లేసుల్లో ఇలాంటి వ్యర్థాలు అనేది వేస్తున్నారని ప్రజలు కూడా చెప్పడం జరిగింది. దయచేసి మీ మూలాన పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు. కాబట్టి మీరు ఆ పరిస్థితిని అర్థం చేసుకొని డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు 16వ వార్డులో మేము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టుకొని డ్రైన్స్ అంతా కూడాను క్లీన్ చేయడం జరుగుతున్నది. ఇళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న కాలువల్లో కూడాను చాలామంది అన్నం పొట్లాలు కానీ చిప్స్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ వేస్తున్నారు. ఆ ఇళ్ళ ముందు మెట్ల కిందనే బ్లాక్ అవుతుంది. కాబట్టి పట్టణ ప్రజలకి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎలాంటి చెత్త కూడాను మీ ఇంటి ముందు కాలువలో వేయొద్దు. మనకి డోర్ కలెక్షన్కి వచ్చినప్పుడు డస్ట్బిన్లోనే ఇవ్వండి. దానివల్ల మా వర్కర్స్కి కూడాను ఈ నా డ్రైన్స్ క్లీన్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. మీ ఇంటి ముందు డ్రైన్లు ఆగి స్టాగ్నేట్ కాకుండా ఫ్రీగా ఫ్లో అవుతుంది. దానివల్ల దోమలు కూడాను బ్రీడ్ అవ్వవు. మీ ఇళ్ళ ముందు దోమలు కూడా తగ్గుతాయి. కాబట్టి అందరూ కూడాను దయచేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైతాంగానికి మేలు చేసేందుకు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపడుతోందని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి మండలంలో 15,000 ఎకరాల మేరకు పంట సాగు చేయడం జరుగుతుందని, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక రైతాంగం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు 17% తేమ శాతం ఉండే విధంగా చూసుకోవాలని పేర్కొన్నారు. తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయం జరుగుతుందని, ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ అవుతుందని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ వివరించారు. రైతు సోదరులకు నమస్కారాలు. నేను మండల వ్యవసాయ అధికారిని తెనాలండి. నా పేరు ప్రేమ్ సాగర్. ప్రస్తుతం మన మండలంలో దాదాపు 15,000 ఎకరాలు పైచిలకు వరి పంట వేసి ఉన్నారు. ఎట్లో వర్షాల నుంచి కొంచెం మనం తప్పించుకున్నాము. ఇంకా ఒక 15 రోజులు 20 రోజుల్లో వర్షాలు రాకుండా ఉంటే మన పంటను మనం చేతికి తీసుకుంటాము. అంతా పంట పక్వానికి వచ్చేసింది. ఈ డిఫరెంట్ స్టేజ్లో ఉంది. 3 రకాల్లో ఉంది. ఒకటి కోయబోతున్నారు 45 రోజుల్లో, ఇంకోటి వారానికి వస్తుంది, ఇంకోటి 15 రోజులకు వస్తుంది. తప్ప తాలు గింజ అనేది 1% వరకు లిమిట్ ఇస్తారు. కాబట్టి 17% తేమ శాతం ఉన్న గింజలను మనం తీసుకురావాలి. అదేవిధంగా జీడీసీసీ సెక్టార్లో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్లు మీ దగ్గరికి వచ్చేసి శాంపుల్ చూసి, ఆ శాంపుల్లో తేమ శాతం చూసి ఓకే అనుకుంటే అక్కడే ఎక్కడికి అలా ఉందో అక్కడే లారీ వచ్చేసి అక్కడే తీసుకుంటారు. కానీ 17% మాత్రం తేమ తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నాను రైతుల్ని. దీన్ని గమనించి ఆయా రైతు సేవా కేంద్రాల్లో మీరు సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. 50 రూపాయలు, పెసర్కి 45 రూపాయలు, ఆ విధంగా ఒక ఎకరాకి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ మీ సేవా సెంటర్లో కానీ మీరు కట్టి ఎన్ని ఎకరాలు అయితే ఇస్తున్నారో అన్ని ఎకరాలకి కట్టి ఆ రసీదుని రైతు సేవా కేంద్రాల విఏలకు కానీ సిబ్బందికి కానీ తీసుకొస్తే వాళ్ళు ఈ క్రాప్లో ఎంటర్ చేసుకుంటారు. ఒక రసీదు లాంటిది అది జనరేట్ అవుతుంది యాప్లో. కాబట్టి దీన్ని కూడా మీరు డిసెంబర్ 15వ తేదీ లోపల మీరు ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టదలుచుకున్నారో వారు వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ తరపున పీపీఈ కిట్లను అందజేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తెలిపారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నమస్తే స్కీమ్ కింద స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా పురపౌర సంఘంలోని 8 మంది కార్మికులకు 9 రకాల కిట్లను చైర్పర్సన్ రాధికా రమేష్, కమిషనర్ శేషన్నలు అందించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవలు ఎనలేనివని ప్రశంసించారు. వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వం పీపీఈ కిట్లను అందజేయడం సంతోషకరమన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలకు గాను
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ KH నిర్మల తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాడు భారతదేశంలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నాయనంటే కనుక అది శుభ్రత, పరిశుభ్రతకు సంబంధించిన అంశం. ఇందులో భాగంగానే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. మన ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ కానీ, పరిసరాల నుంచి వచ్చేటువంటి వేస్ట్ని కానీ దాన్ని శుభ్రపరిచి మళ్ళీ దాన్ని రీయూజ్ కానీ, రీసైకిల్ కానీ, లేదు ప్రాపర్గా డిస్పోజ్ చేసేటువంటి క్రమంలో పారిశుద్ధ్య కార్మికుల యొక్క పాత్ర ఎంతో గణనీయమైనది. వారు చేసినటువంటి సేవలు వెలకట్టలేనివి. అందువల్లనే ఈ విషయాన్ని భారత ప్రభుత్వం వారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ గుర్తించి పారిశుద్ధ్య కార్మికులకు తగినటువంటి విధంగా ప్రొటెక్టివ్గా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అందువల్ల వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనేసి ప్రభుత్వాలు కృతనిశ్చయితంతో ఉన్నాయి. అందులో భాగంగానే మన పట్టణంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందికి సెలెక్టివ్గా ఈరోజు ఒక డ్రెస్ కోడ్ ఒకటి ప్రభుత్వం వాళ్ళే అందించారు. ఆ డ్రెస్ కోడ్లో సుమారుగా 9 రకాల ఐటమ్స్ ఉంటాయి. శుభ్రత గురించి వీళ్ళు చక్కగా వర్క్ చేసి టౌన్ అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలి. రాబోయేటువంటి డేస్ స్వచ్ఛ సర్వేక్షణ ఆ కార్యక్రమాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటిలో మనం అందరం కలిసి ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సి వారిని కోరుతూ, అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించాలి. అదేవిధంగా రాబోయే ఈ ప్రాంతాన్ని పరిశుభ్రమైన ప్రాంతంగా ఉంచడానికి ఏర్పాట్లు అవుతున్నాయి. వీటిని గమనించాలని కోరుతున్నాం. స్కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు లేనిది పట్టణం అనేది సుందరీకరణ కాదు. ఎక్కడైతే మురుగు ఉండేదో అక్కడ మనం తీయి అనగానే దాన్ని ఆలోచించకుండా, ఈ వర్కర్స్ ఆలోచించకుండా వాళ్ళ మురుగు తీర్చున్న వాళ్ళ ఆరోగ్యం కోసం మనము వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి. కాబట్టి ఈ రోజున ఈ స్కిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు షూ కానివ్వండి, అలా హెల్మెట్ కానించి షూ దాకా ఇవ్వటం జరుగుతుంది 8 మంది వర్కర్స్కి. అలానే మన పట్టణాల్లో ఎక్కడైతే మురుగు ఉండేదో ఈ కల్వర్ట్లు ఓపెన్ చేస్తున్నాం కానీ ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది. MRPS జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ జన్మదిన వేడుకలు గురువారం తెనాలి ప్రాంతంలో MRPS నాగరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత నాగరాజు చేత నాయకులు పుట్టినరోజు కేకులు కట్ చేయించి శాలువలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అందరితో ఆప్యాయతగా మెలిగే నాగరాజు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో నాగరాజు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సౌపాటి కిరణ్, జై భీం ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవయ్య, నలుకుర్తి అశోక్, కరీం రాకేష్, గురు బ్రహ్మం, MRPS రాష్ట్ర నాయకులు ఎటుకూరి విజయ్ కుమార్ మాదిగ, కొమరాల శ్రీనివాసరావు మాదిగ, మేకల రవి, మేకల సురేష్, గడ్డం జ్ఞానబాబు, CH గోపాల్, K సురేష్, T నగేష్, K సునీల్, గడ్డం బుజ్జిబాబు, జాన్సన్, చిన్నోడు, కిట్టు తదితరులు పాల్గొన్నారు. అంటే MRPS వ్యవస్థాపకులు, MRPS పుట్టడానికి కారణమైనటువంటి ఈదుముడి గ్రామంలో ఉన్నటువంటి 9 మంది యువకులు తయారు చేసి MRPS ఉద్యమాన్ని ఈ దేశానికి అందించినటువంటి MRPS వ్యవస్థాపకులు గౌరవనీయులు ఉసురుపూడి బ్రహ్మయ్య మాదిగ గారు ఇప్పుడే శుభాకాంక్షలు తెలియజేశారు. కిన్నెర నాగరాజు గారు ఆయన నాయకత్వంలో గుంటూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నారు. వారికి గుంటూరు జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా తమ్ముడు కిన్నెర నాగరాజు MRPS ఉద్యమంలో మాతో పాటు పాల్గొని వివిధ సందర్భాల్లో MRPS పిలుపులు అందుకుని రాస్తారోకాలు, రైలు రోకోలు వంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా దిగ్విజయంగా ఉండి జాతి కోసం పాటుపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవటం మనందరికీ సంతోషకర విషయం. భవిష్యత్తులో నాగరాజు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మండల కేంద్రం దుగ్గిరాల కొత్తలాకుల సమీపంలో గురువారం ప్రపంచ మత్స్యకాల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తొలుత మత్స్యకారుల సంఘం అధ్యక్షులు నడకుదురు శ్రీనివాస్ మత్స్యకారుల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల సంఘం కార్యదర్శి నడకుదురు యోగేశ్వరరావు, సోనమల సత్యనారాయణ, లంకె శ్రీనివాసరావు, నల్లబోతుల కోటయ్య, దాసరి బాబు, జుటూరి హరికృష్ణ, మోకర్ల యేసు మత్స్యకారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా దాంట్లో భాగంగానే మత్స్య కార్మికులకు ఉన్నటువంటి ఐక్యతని కాపాడాలి, దాని మీద బతికేటువంటి వృత్తి చేసేటువంటి వాళ్ళకు కూడా ఉండాలి అనే పద్ధతిలో ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈ ప్లాట్ఫారాలు అంటే చిన్న చేపలు ఎండబెట్టుకోవడానికి ప్రధానంగా ఏమన కాలువ ఇంకా ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి చేపలు ఎండబెట్టుకోవడానికి ప్లాట్ఫారాలు ప్రభుత్వం కల్పించాలా. గతంలో మత్స్య కార్మికులకి ప్రధానంగా హౌసింగ్ బోర్డులో ఇళ్లు కేటాయించి ఇచ్చేవాళ్ళు, దానికి ప్రధానంగా డబ్బులు కూడా కేటాయించేవాళ్ళు. అట్లాగే ఆ పాత పద్ధతి ప్రకారం కొనసాగించి మత్స్య కార్మికులకి ఇంటికి ప్రభుత్వమే కట్టి పూర్తిగా మత్స్య కార్మికులకు ఇవ్వాలా. ఈ మత్స్య కార్మికుల కాలనీల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టి కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేయాలా. దుగ్గిరాల సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలు మొత్తం అందరం కలిసి ఐక్యతగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పండగలాగా చేసుకుంటున్నాం. మత్స్యకారులకి ప్రతి రోజుకి సంపద లేకుండా ఇదవుతుంది. ప్రభుత్వం వారు కొంచెం దయదలిచి మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా. ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతున్న విధానంతో వినియోగదారులకు తీవ్ర అవస్థలు తెచ్చిపెడుతుందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. గురువారం మండల కేంద్రం దుగ్గిరాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ ఉచిత గ్యాస్ వినియోగదారులు ముందుగా నగదు చెల్లించి సిలిండర్ తీసుకోవాలనడం సహేతుకంగా లేదన్నారు. సిలిండర్ అందించిన 48 గంటల్లో రాయితీ మొత్తం వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందన్న ప్రభుత్వం హామీ అమలులో సాధ్యం కావడం లేదన్నారు. నగదు చెల్లించి సిలిండర్ తీసుకుని 10-15 రోజులైనా ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులకు నగదు జమ కాకపోవడంతో పనులు మానుకొని గ్యాస్ ఏజెన్సీల వద్దకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునః సమీక్షించి ముందుగా సిలిండర్ కు నగదు చెల్లించే విధానాన్ని రద్దు చేసి ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతున్న విధానంతో వినియోగదారులకు తీవ్ర అవస్థలు తెచ్చిపెడుతుంది. ఉచిత గ్యాస్ వినియోగదారులు ముందుగా నగదు చెల్లించి సిలిండర్ తీసుకోవాలనడం సహేతుకంగా లేదు. సిలిండర్ అందించిన 48 గంటల్లో రాయితీ మొత్తం వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందన్న ప్రభుత్వ హామీ అమలులో సాధ్యం కావడం లేదు. నగదు చెల్లించి సిలిండర్ తీసుకొని 10-15 రోజులైనా ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు నగదు జమ కాకపోవడంతో పనులు మానుకొని గ్యాస్ ఏజెన్సీల వద్దకు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునఃసమీక్షించి ముందుగా సిలిండర్కు నగదు చెల్లించే విధానాన్ని రద్దు చేసి ఉచితంగా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో పుర ప్రజలు భాగస్వాములు కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.